అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః. ఈ కలియుగంలో మనల్ని పడద్రోయడానికి కలిపురుషుడు అనేక రూపాలతో మన మీద దాడికి దిగుతాడు. వీటిలో అనేక రకాలు. వాటిలో ముఖ్యంగా శారీరకంగా కూడా అనేక రోగాలను సృష్టిస్తాడు. ఆ రోగాలన్నీ ఒక ఆయుధంగా మలచి సంధిస్తాడు. దాని పేరు సర్వరోగాస్త్రం. దీనికి విరుగుడు మనకి తెలిసినంతలో ఏదైనా పెద్ద ఆసుపత్రికి వెళ్ళి వేలు లక్షలు వదిలించుకోవడం. కానీ మన శాస్త్రంలో ఈ అస్త్రానికి విరుగుడుగా లలితామాత ఒక శస్త్రం సంధించింది. దాని పేరు నామత్రయాస్త్రం. నామత్రయం అంటే 3 నామాలు. అవి శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః. ఈ 3 నామాలు నిత్యం చదివే వారికి కలిప్రేరితమైన రోగాలు రావు. జబ్బులు ఏమైనా ఉంటే అనంతి కాలంలోనే తగ్గిపోతాయి. ఈ నామాలు ఒక దివ్యౌషధం. మీరు స్మరించండి. అచ్యుత, అనంత, గోవింద నామాలలో ఉన్న అద్భుత మహిమ సాధు పరిత్రాణం కొరకు, దుష్ట వినాశనం కొరకు, ధర్మ సంస్థాపన కొరకు పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తూ ఉంటాడని చెప్పాడు. భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది. అందున కొన్ని నామాలు మరీ విశిష్టమైనటువంటివి. అట్టి విశిష్ట నామాలలో మరీ విశిష్ట నామాలు అచ్యుత, అనంత, గోవింద ఉన్నవి. సంధ్యావందనం మొదలు పెట్టుకొని ఏ వైదిక కర్మ చేసినా ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః అని ఆచమించి ఆరంభిస్తాం. క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహామహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేద వైద్య విద్యకు ఆయనే ప్రథమ స్థానం. అచ్యుతానంత గోవింద నామోచ్చరణ భేషజాత్ నశ్యంతి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యః. ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి. ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను. ఇలా 2 మార్లు సత్యం అని చెప్పడం ద్వారా శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్నమాట. వైద్య విద్యా గురువైనటువంటి ధన్వంతరి కవచం కంటే ఇంకొక ప్రమాణం అవసరమా? ఇది పరమ ప్రమాణం. పద్మపురాణంలో ఈ నామ మహిమ మిక్కిలి గొప్పగా వర్ణించబడింది. పార్వతీదేవి అడుగగా శంకరుల వారు శ్రీమన్నారాయణుని లీలలను వివరిస్తూ కూర్మావతార సందర్భములో క్షీరసాగర మదన గాథ వినిపిస్తూ ఇలా అన్నారు. పార్వతి పాలకడలిలో లక్ష్మీదేవి అవతరించింది. దేవతలు మునులు లక్ష్మీనారాయణుని స్తుతిస్తున్నారు. ఆ సందర్భంలో భయంకరమైన హాలాహలం పాలకడలి నుండి ఉద్భవించింది. ఆ హాలాహలం చూసి దేవతలు దానవులు భయపడి తలో దిక్కుకు పారిపోయారు. పారిపోతున్న దేవతలను దానవులను ఆపి భయపడవద్దని చెప్పి కాలకుటాన్ని నేను మృంగుతానని ధైర్యం చెప్పాను. అందరూ నా పాదాలపై పడి నన్ను పూజించి స్తుతించసాగారు. అప్పుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వదుఃఖహరుడైనటువంటి శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకొని ఆయన నామాల్లో ప్రధానమైన 3 నామాల్ని అచ్యుత, అనంత, గోవింద అన్న 3 మంత్రాల్ని స్మరించుకుంటూ
ఆ మహాభయంకరమైనటువంటి కాలకూట విషాన్ని త్రాగివేశాను. సర్వవ్యాపి అయినటువంటి విష్ణు భగవానుని యొక్క ఆ నామత్రయం యొక్క మహిమ వల్ల సర్వలోక సంహారకరమైనటువంటి ఆ విషాన్ని సునాయాసంగా త్రాగేశాను. ఆ విషం నన్నేమీ చేయలేకపోయింది. కనుక ఈ మంత్రములతో ఆచమించేటప్పుడు ఈ విశ్వమంతా జ్ఞాపకముంచుకొని విశ్వాసం పెంచుకొని అందరూ భగవత్ కృపకు పాత్రులగుదురుగాక. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. నమో నారాయణాయ.